రామ్ చరణ్ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై విమర్శలు వచ్చాయి. దీంతో జాన్వీ కపూర్ సన్నివేశాలు తొలగిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక సినిమాలోని సన్నివేశాలు ఎవరికైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలంటూ పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్, జాన్వీ కపూర్కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు తీసేసినట్టుగా తెలుస్తోంది. సో బుచ్చిబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్, సినిమా పెద్ది సినిమా జూన్ 3వ తారీఖు ఈ సినిమా ప్రీమియర్స్ పడినప్పటి నుంచి కూడా జాన్వీ కపూర్ సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్ర చిత్రణ గురించి విపరీతమైన విమర్శలు అనేవి ఆడియన్స్ నుంచి రావడం జరిగింది. ప్రధానంగా ఈ గత 2 రోజుల్లో కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా జాన్వీ కపూర్ పాత్ర చిత్రణ చాలా జుగుప్సాకరంగా ఉంది. ఈ 2026లో కూడా ఒక హీరోయిన్ ఈ రకంగా మీరు ప్రజెంటేషన్ చేస్తారా, ఆడియన్స్ మారారు కానీ ఫిలిం మేకర్స్ మారలేదు అనే ఈ రకమైన క్యాంపెయినింగ్ అనేది విపరీతంగా జరిగింది దేశవ్యాప్తంగా. అంటే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావటం వల్ల ప్రతి భాషలో కూడా ఈ సినిమాను చూసిన విమర్శకులు కానీ ఆడియన్స్ కానీ సినిమా అంతా బాగానే ఉంది, రామ్ చరణ్ పాత్ర బాగుంది అని పాజిటివ్ గా స్పందిస్తూనే జాన్వీ కపూర్ పాత్ర చిత్రం మీద కూడా విపరీతమైన విమర్శలు రావడం జరిగింది. సో వీటన్నిటిని చూసిన తర్వాత ఈ రోజు చిత్ర బృందం ఏవైతే అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయో వాటన్నిటిని ఆడియన్స్ ఫీడ్బ్యాక్ తీసుకుని తాము వీటన్నిటిని కూడా తొలగించేందుకు సిద్ధం అని చెప్పేసి కూడా వాళ్ళకు ప్రకటన చేయడం జరిగింది. దర్శకుడు బుచ్చిబాబు సనా కూడా స్త్రీలు మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉంది. సో తనకి ఎలాంటి ఈ సినిమా అనేది అలరించేందుకే ఉండాలి కానీ ఎవరి గౌరవానికి భంగం కలిగించేలాగా ఉండకూడదని తాము భావిస్తూ ఈ ఫీడ్బ్యాక్ ను ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ ను తీసుకుని ఈ సన్నివేశాలు తొలగిస్తున్నట్టుగా చెప్పారు. సో సినిమాకి ఫ్లో అనేది దెబ్బతినకుండానే ఈ సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించినా వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అని కూడా పక్క రామ్ చరణ్ అభిమానులు కానీ ఈ సినిమాని చూసిన వారు కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఆ ఫ్లో అడ్డు రాకుండా అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించి సరికొత్త వర్షన్ తో ఈ సినిమా ప్రదర్శన చేసేందుకు కూడా ఇప్పుడంతా సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సృజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.